హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నశ్రీ స్వప్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోతున్నది ఆనియన్ సమోసా. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నెలో తగినంత పిండి వేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు. మీరు తగినంత తీసుకొని దానికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పిండికి తగినంతగా నేను ఉప్పు వేసుకున్నాను, మీరు కూడా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని దాన్ని కలుపుకోవాలండి. మినిమం 4 to 5 minutes అయినా కలపాలండి. బాగా క్రాక్స్ లేకుండా కలుపుతూనే ఉండాలి. అందులోకి కొద్దిగంత ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే స్మూత్గా అవుతుందండి పిండి కూడా. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి సమోసాలు కూడా. కలుపుకున్న పిండిని ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ గిన్నె మీద మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes అయినా ఉంచుకోవాలి. అంతలోపు మనం సమోసాలకు కావాల్సిన స్టఫింగ్ తయారు చేసుకుందాం. ముందుగా 2 ఆనియన్స్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే స్టఫింగ్ కాబట్టి కొద్దిగా చిన్నగానే ఉండాలి. ఇందులోకి 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే అందులో కొద్దిగంత కారం పొడి, పసుపు, ఉప్పు వేసుకోవాలి. అవి బాగా కలపాలండి. మొత్తం కారం ఉప్పు అంతా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకొని తర్వాత పిండి తీసుకోవాలి. పిండి తీసుకొని దాన్ని ఒకసారి మళ్ళీ మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా కట్టుకొని దానికి పొడి పిండి వేసుకొని చిన్న రోటీలాగా చేసుకోవాలి. చిన్న రోటీలాగా చేసుకుంటూ అలాగే మిగిలినవన్నీ చిన్న చిన్న రోటీలాగా చేసుకోవాలి మనం ముందుగా. దాని తర్వాత దానికి కొద్దిగంత ఆయిల్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దానిపైన పొడిపిండి చల్లుకొని మళ్ళీ ఒక రోటి పెట్టుకొని ఆ రోటి మీద కొద్దిగంత ఆయిల్ రాసుకోవాలి. రాసుకొని దానిపైన కూడా మళ్ళీ పొడిపిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో రోటిని పెట్టుకొని అలాగే అన్నిటినీ అలాగే రాసుకొని పొడిపిండి వేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాటిని మొత్తం ఒక రోటీలాగా తయారు చేసుకోవాలి. లాస్ట్గా మళ్ళీ కొద్దిగంత ఆయిల్ పొడిపిండిని చల్లుకొని బాగా రుద్దుకోవాలి. వీలైనంత వరకు మనము పల్చగా చేసుకోవడానికి ట్రై చేయాలి. దొడ్డుగా వస్తే బాగుండదు కాబట్టి మనం పల్చగానే ఒత్తుకోవాలి. రోటీని పల్చగా ఒత్తుకుంటే అంత బాగుంటుందండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రాసుకోండి. మరీ రౌండ్గా రాకపోయినా పర్లేదు, కానీ పల్చగా రావాలి. ఇలా ఎంతవరకు పల్చగా అనుకుంటూనే ఉండండి. ఎందుకంటే సమోసాలు టేస్టీగా ఉండవండి, పిండి పిండి ఉంటాయి కాబట్టి మనము వీలైనంత వరకు పల్చగానే ఒత్తుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఒక పెనం పెట్టుకొని పెనం మీద రోటీని కాల్చుకోవాలి. అలాగనే ఎక్కువసేపు కాల్చొద్దండి. అక్కడ 1 minute ఇక్కడ 1 minute అని కాల్చుకోవాలి, లేదంటే అది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం కట్ చేసుకోవాలి. సైడ్స్ అన్నీ కట్ చేసుకొని ఒక స్క్వేర్ షేప్లో వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడే సమోసా మనం పర్ఫెక్ట్ షేప్లో వస్తుందండి. ప్రాసెస్ మొత్తం మనం పెనం మీద నుంచి తీసేదోడే చేసుకోవాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది పిండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అది స్క్వేర్ షేప్లో ఉంది కదా, మనకు ఏ సైజులో కావాలో అది షీట్స్ని మనం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ కట్ చేసుకుంటున్నానండి. వీడియోలో చూస్తున్నారు కదా, అలా కట్ చేసుకుంటున్నాను. కొందరైతే స్కేల్తో కట్ చేసుకుంటారు. నా దగ్గర స్కేల్ లేదు కాబట్టి నేను ఇలాగే కట్ చేసుకుంటున్నాను. మరి చిన్నగా కాదు, పెద్దగా కాదు, మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న షీట్లను చూడండి ఎలా వచ్చాయో.
పొరలు అండి. లేయర్గా పెట్టి మనం రోటీ చేసుకున్నాం కదండి, లేయర్స్గా వచ్చి ఉంటుంది చూడండి. ఇట్లా చేస్తే ఈజీ ప్రాసెస్ అండి. ఒకటొకటి చేస్తే మరి టైం ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి కొద్దిగంత పిండిని తీసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే సమోసాలను అతికించడానికండి, లేదంటే స్టఫ్ బయటికి వెళ్ళిపోతుంది కదా, అలా అని చేసుకోవడానికి. చూడండి, నేను సమోసా చేసుకునే విధానం చూపిస్తాను. ఆ పిండిని తీసుకొని ఆ షీటుకు రాసుకోవాలండి. రాసుకొని నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నానో, అది సమోసా షేప్ అండి. ఇప్పుడు మనం అందులో స్టఫ్ పెట్టుకోవాలండి. కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవద్దు, మరి చినిగిపోతుంది, లీక్ కూడా అవుతుందండి. కొద్ది కొద్దిగా పెట్టుకొని ఆ షీట్ని ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలి. మనము పిండి పెట్టుకోవాలి, కొద్దిగంత పిండి రాసుకొని షీట్ని క్లోజ్ చేసుకోవాలి, లేదంటే బయటికి లీక్ అయిపోతుందండి. నూనెలో వేస్తే మొత్తం ఇచ్చుకుపోతుంది, అందుకనే షీట్ని మంచిగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు సమోసా షేప్ కరెక్ట్ వచ్చింది చూడండి, అలా చేసుకోవాలి. అన్నీ అలాగే చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకొని, కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యిని మీడియం టు హైలో పెట్టుకొని వేయించుకోవాలండి. హైగా పెడితే మాడిపోతుంది, మాడిపోయిందంటే అస్సలు బాగా రాదు, లోపల ఉడకదండి సమోసా. కాబట్టి మనం మీడియం టు హైలో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే అందులోకి కావాల్సిన పచ్చిమిర్చి చూద్దామండి. ఇప్పుడు పచ్చిమిర్చిని అలా కట్ చేసుకొని నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. దూరం ఉండి వేసుకోవాలండి, లేదంటే మీద ఆయిల్ జిల్లుతుంది. కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి. బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అవి బయటికి తీసి దానిలో కొద్దిగంత సాల్ట్ కలుపుకోవాలి టేస్ట్ కోసం. ఇప్పుడు మన సమోసాలు రెడీ అయినాయండి. సమోసాల మీద మిర్చి పెట్టుకొని తినేయడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సమోసాలు ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.